న్యూయార్క్ నగర నూతన మేయర్ జోహ్రాన్ మమ్దానీ జైలులో ఉన్న సామాజిక కార్యకర్త ఉమర్ ఖాలీద్కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ లేఖకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుగులో మీకోసం. ముఖ్య విషయాలు: న్యూయార్క్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే జోహ్రాన్ మమ్దానీ ఈ వ్యక్తిగత లేఖను రాశారు. ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న ఉమర్ ఖాలీద్కు ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. లేఖలోని ప్రధానాంశాలు: జోహ్రాన్ మమ్దానీ తన చేతిరాతతో రాసిన ఈ లేఖలో ఉమర్ ఖాలీద్ మనోధైర్యాన్ని ప్రశంసించారు. చేదు జ్ఞాపకాలపై: ప్రియమైన ఉమర్, చేదు, బిటర్నెస్ గురించి నువ్వు చెప్పిన మాటలను నేను తరచుగా గుర్తుచేసుకుంటుంటాను. చేదు మనల్ని మనం దహించివేయకుండా చూసుకోవడం ఎంత ముఖ్యమో నీ మాటలు చెబుతాయి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో భేటీ: ఉమర్ ఖాలీద్ తల్లిదండ్రులను కలవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన తెలిపారు. మద్దతు: మేమందరం నీ గురించి ఆలోచిస్తున్నాం అంటూ ఉమర్ ఖాలీద్కు మద్దతుగా నిలుస్తున్నట్లు సందేశమిచ్చారు. ఎవరి జోహ్రాన్ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ భారత సంతతికి చెందిన వ్యక్తి, గుజరాతీ మూలాలు ఉన్నవారు. ఆయన ఇటీవలే న్యూయార్క్ నగరానికి మొదటి ముస్లిం మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. గతంలో 2023లో కూడా ఆయన న్యూయార్క్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఉమర్ ఖాలీద్ రాసిన ప్రిజన్ డైరీలోని కొన్ని భాగాలను చదివి వినిపించారు. నేపథ్యం: జేఎన్యూ మాజీ విద్యార్థి అయిన ఉమర్ ఖాలీద్ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ యూఏపీఏ చట్టం కింద సెప్టెంబర్ 2020 నుండి జైలులో ఉన్నారు. దాదాపు 5 ఏళ్లుగా ఆయన విచారణ లేకుండా జైలులోనే ఉండటంపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు, అమెరికాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గమనిక: జోహ్రాన్ మమ్దానీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన రోజే ఈ లేఖను సోషల్ మీడియాలో ఉమర్ ఖాలీద్ అధికారిక ఖాతా ద్వారా పంచుకున్నారు.